సిరివెన్నెల సినీ ప్రస్థానంలో తమకున్న అనుబంధాన్ని మనకి చెప్పేందుకు మనతో పంచుకునేందుకు ప్రస్తుతం నాతో ఉన్నారు రామాచారి గారు, ఎల్ఎంఏ ఫౌండర్, అట్లాగే గాయకులు, సంగీత దర్శకులు. ప్రస్తుతం ఆయన స్టూడియోలో నాతో ఉన్నారు. అదేవిధంగా మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు, దర్శకురాలు నందిని రెడ్డి గారు. రామాచారి గారు, నిజంగా ఇలాంటి సమయంలో మనం ఇంత మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది ఆయన లేరన్న బాధని జీర్ణించుకుంటూ మాట్లాడుకోవడం అనేది చాలా కష్టమైన ఇది. సో ఆయనతో మీకున్న అనుబంధం ఏ రకంగా ఉందని అంటారు? అసలు ఫస్ట్ షాకుల మీద షాకులు. మా కళామ తల్లి తన ముద్దు బిడ్డల్ని ఇలా కోల్పోతుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని రాశారు ఆయన. కానీ వీళ్ళంతా మనల్ని ఏకాకులను చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏకాకులు ఎప్పుడు కాదు, మన గుండెల్లో ఉంటారు, ఎప్పుడు మన తలపుల్లో ఉంటారు. కానీ మనం ఏకాకులం అవుతున్నాము. ఇందాక చిరంజీవి గారు కూడా మాట్లాడుతూ అదే అన్నారు, సిరివెన్నెల తెలుగు సాహిత్యానికి లాస్ట్ లెజెండ్ అన్న మాట అన్నారు ఆయన. నిజంగా అలాంటిది కనిపిస్తుందా ఈ రోజున? ఇట్లా మనకి సిరివెన్నెల గారు ఉన్నారు అని గర్వంగా చెప్పుకుంటున్నాం. నేను కూడా నా స్టూడెంట్స్కి ఇటీవల కాలంలో మా అబ్బాయి పెళ్ళప్పుడు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది, సిరివెన్నెల గారింటికి. మేరు పర్వతం ఆయన. అసలు ఆయన పాదాలకి నేను దండం పెట్టుకోవాలని అనుకుంటున్నాను. వారి గడపలో అడుగు పెట్టి వారి పాదాలు ఎప్పుడు అక్కడికి వస్తాయి దండం పెట్టుకుందాం అనే తరుణంలో ఆయన వచ్చి గట్టిగా కౌగిలించుకున్నారు నన్ను. అంటే వాళ్ళు అసలు మనకి ఎన్నో నేర్పిస్తారు. అంటే వాళ్ళని చూస్తే వాళ్ళ చూపులో, వాళ్ళ మాటలో, వాళ్ళ ప్రతి చర్యలో కూడా మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఆ రోజు నేను ఆయన్ని కోరాను, ఒక్కసారి వచ్చి నా శిష్యగణం అందరితో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనకి ఒక స్వరార్చన మేము చేసుకుని ఆయన పాటలతో ఆయన చెప్పే 4 మాటలు పిల్లలు వింటారు, ఇంటరాక్టివ్గా ఒక సెషన్ అని అంటే ఆయన చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. దాని తర్వాత పాండమిక్, ఇంకా ఈ సిచ్యువేషన్ వచ్చింది. దాని తర్వాత వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడు మళ్ళీ నాకు సమయం దొరుకుతుందా. అంతా నార్మల్ అయిన తర్వాత ఆయనతో ఒక పెద్ద ప్రోగ్రామ్ నేను అనుకున్నాను అనమాట. అంటే ఈ తర్వాతి తరాల కళాకారులు, గాయకులే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి, నా దగ్గర అంతా ఈ ఫ్యూచర్ సింగర్స్ అంతా ఉంటారు, ఇప్పుడు పాడే పిల్లలందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరితో ఇంటరాక్టివ్ సెషన్ అనుకున్నాను. ఆయనతో ఎంతో మాట్లాడాలనుకున్నాము. కానీ భగవంతుడు అటు మా బాలుగారిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున ఈ పరిస్థితి రెండు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో నాకు ఆయనతో ఉన్న అనుబంధం ఏంటంటే, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆయన అభిమాన కోటిలో నేను ఒకండి. ఆయన పాటలు విని పులకరించిపోయే గుండెల్లో నాదొక గుండె. ఇది మెయిన్. అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అనుబంధం ఆయన అక్షరాల్ని, ఆయన భావాల్ని ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ, ఆయన పాటల్ని పాడుకుంటూ, పాటలు నేర్పిస్తూ, నేను ప్రపంచమంతా నాకు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆయన రాసిన పాటలు నేను ఆయన రాసిన పాటల నుంచే ఎక్కువగా మీకు ఆ భావం కూడా తొణికిసలాడే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఆయన రాసే పాటల్లో జీవితమే ఉంటుందండి. అవును, ఒక పాత్ర జీవితం. ఒక్కొక్క పాట గురించి ఒక్కొక్క రోజు మాట్లాడచ్చు ఆయన పాటల గురించి. ఆ సినిమాలో మా దర్శకుడు అలాగే మా సిరివెన్నెల గారు మమేకమైపోయి ఆ పాత్రలకి జీవం పోస్తారు. దర్శకుడు, కథా రచయిత, దర్శకుడు ఎలా జీవం పోస్తాడో ఈయన పాటల ద్వారా ఆ పాత్రకి జీవం పోసిన ఎన్నో పాటలు మనం బోల్డంతా మాట్లాడుకోవచ్చు. వాటి గురించి టైం ఉంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. సినీ గేయ రచయిత ఉన్నారు రామజోగయ్య శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే అండి. సో సినీ ప్రపంచానికి తెలుసు రామజోగయ్య శాస్త్రి గారు, అట్లాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వాళ్ళిద్దరి మధ్యన ఎంతటి స్నేహపూర్వక అనుబంధం ఉందనేది అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? ఏం చెప్తారు ఈ విషయం మీద? నమ్మశక్యం కావట్లేదు. ఇంకా ఆయన అక్కడ అలా ఉన్నట్టుగాను నాతో ఫోన్లో మాట్లాడుతున్న ఆయన గొంతు ఇంకా చెవిలో మారుమ్రోగుతుంది. నమ్మబుద్ధి కావట్లేదు. కానీ కఠినటువంటి వచ్చేది వాస్తవం. పోయిన శనివారం కూడా ఆయనతో మాట్లాడాను నేను. అదే
ఆయన టిపికల్ స్టైల్ ఉంటుంది మాట్లాడే, అదే స్థాయిలో మాట్లాడుతూ మధ్య మధ్యలో బిగ్గరగా నవ్వుతూ సరదాగా కాంటెంపరీ విషయాల గురించి సరదాగా జోక్ చేసుకుంటూ ఎంత ఇదిగా ప్రేమపూర్వకంగా సలహాలు చెప్తూ పాటల బాగోగుల గురించి చర్చిస్తూ అంత జోవియల్గా అంత సరదాగా ఉన్నారు. వారం తిరిగేలోపు ఇలా జరుగుతుందని ఊహకు కూడా రావట్లేదు. అంటే మీరు ఆయన కూర్చున్నప్పుడు నిజంగా ఒక రచయితగా ఏమంటే ఆయన రాసేదా వాటి నుంచి మీరు ఎన్నో నేర్చుకుని ఉంటారు ఇప్పటికే. సో అంటే దాంట్లో సాహిత్యం కలగలిసి ఉంటుంది, అట్లాగే మన జీవన శైలిలో ఉండే ఒడిదుడుకులన్నీ కూడా ఆయన భావంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి భావాలన్నీ కలగలిసి ఉన్న ఒక రచయిత ఈరోజు ఉన్నారా అని అంటే ఏం చెప్తారు ఆ విషయంలో? డెఫినెట్ గా ఉన్నారు. ఆ మాట ఆయన కూడా ఒప్పుకోరు. నేను ఎప్పుడన్నా మాట్లాడుతూ మీలాగా ఒక్క పాట పకడ్బందీగా పరిపుష్టంగా చక్కగా రాయగలిగితే నేను చాలా గొప్పవాడిగా భావిస్తాను అని అంటే, అలా నువ్వు తక్కువ చేసుకోకు, నువ్వు కూడా రాయగలవు, నువ్వు చేయగలవు, నాతో ఆగిపోదు శ్రవంతి అని చెప్పి ఆయనే అంటారు. లేదు నాన్న, మీ ఆలోచన విధానం వేరు, మీ శక్తియుక్తులు వేరు అని మాట్లాడితే, నువ్వు అలా మాట్లాడావు అంటే నేను చెప్పిన నిర్ణయాన్ని శంకిస్తున్నట్టే అని నా నోరు ఊహించేవాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా ఆయనతో పాటే ప్రపంచం ఆగిపోతుంది అన్న భావనలో ఎప్పుడు లేరు. మా అందరికి కూడా స్ఫూర్తిప్రదాయకంగా ఉండేలాగా ఆయన్ని ఏమంటాం, ఆయన ఆచరణలో చూపిస్తూ మాకు బెంచ్ మార్క్ సెట్ చేస్తూ ఇంత గొప్పగా రాయాలి, ఇంత స్టాండర్డ్స్ తో రాయాలి అని చెప్తూ, ఇలాంటి శ్రమ కోర్చాలి, ఇంత నిబద్ధతగా నిజాయితీగా పనిచేయాలని చెప్పేసి మాకు చూపిస్తూ, మా అందరిలో ఈ పాటికి చాలా మందికి, నేనే కాదు నాకన్నా ముందు వచ్చినటువంటి మా చంద్రబోస్ గారికి, మా ఏమంటాం భాస్కర్ భట్ల అన్నయ్యకి, అందరికీ కూడా, మా అందరికీ ఇవాళ వచ్చే శ్రీమణి గారికి, ఎవ్వరు కూడా ప్రతి వాళ్ళని ఇండస్ట్రీలో ఉన్న మంచి పాట రాశారంటే ఫస్ట్ ఫోన్ కాల్ ఆయన నుంచి వెళ్తుంది. దాంట్లో బాగోగు చర్చించి వాళ్ళని ఆశీర్వదించి ఇచ్చేసే వరకు ఆయనకు మనసు ఊరుకోదు. సో అంత ఇదిగా మా ఈ తరం వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకుని దగ్గరగా తీసుకుని మాకు మంచి నేర్పించిన విషయాలు డెఫినెట్ గా ఆయన తాలూకు విలువల ఒక ప్రభావం ఏదైతే ఉందో అది డెఫినెట్ గా మా అందరిలోనూ ఉంటుంది. అంటే ఆ స్ఫూర్తి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది రాబోయే రోజుల్లో, ఆయన ఇచ్చిన స్ఫూర్తి గానీ డెఫినెట్ గా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. అలా ఉండటమే ఆయనకి ఇష్టం. ఆయన పాటలోనే చెప్పారు కదండి, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, వదులుకోవద్దురా ఓరిమి అని ఆయనే మనకు బోధించారు. ఎవరు కూడా తక్కువ కాదు అన్నయ్య చెప్పినట్టుగా. ఎప్పుడు మనకు మనం ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. తర్వాత మనకి దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండున, ఆశ నీకు అస్త్రమవును, శ్వాస నీకు శస్త్రమవును, దీక్ష కన్నా అంటూ ఈ పాట వింటే మనకి ఆ మాటల్లోనే, ఆ కలంలోనే ఆ రకమైన భావాలు రావడం అనేది, సో అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంటే మనం అప్పుడు సముద్రాల గారిని చూసాం, ఆ తర్వాత వేటూరు గారిని చూసాం, ఆ తర్వాత సిరివెన్నెల గారిని చూస్తున్నామని చెప్పి మనం కథలు చదువుతున్నాం మనం చాలా వరకు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, ఈ రోజున ఆయన లేని పరిస్థితిని ఎవరు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నాం కదా మనం. దాని గురించి మనం మాట్లాడతాం. సిరివెన్నెల ప్రతి పాట ఒక ఆణిముత్యం. నందిని రెడ్డి గారు, ఒక దర్శకురాలిగా ఆయనతో మీకున్న అనుబంధాన్ని ఒకసారి చెప్తే నేను వెళ్తాను ముందుకి. ఇంకా నాకు శాస్త్రి గారు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి పరిచయం అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజుల నుంచి పరిచయం. నేను ఎప్పుడు నందిని అని పిలవలేదు, ఆయన ఇప్పుడు నందలాల అనిపించేవారు. చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేవారు. యాక్చువల్ గా నాకు అసలు కళ్ళమని నీళ్ళు తిరుగుతున్నాయి మాట్లాడుతుంటే. ఇప్పుడు శాస్త్రి గారికి పరిచయమైన వాళ్ళని ఎవరైనా మాట్లాడండి, మీరు అడగండి, ఆయన ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా మాట్లాడేవారంటే లిటరల్ గా ఒక కన్న తండ్రి, ఒక పెద్దనాన్న, ఒక మావయ్య, ఒక బాబాయ్ లాగే ఉండేవారు ఇప్పుడు. అండ్ ఆయన నేను లాస్ట్ 1 month బ్యాక్ కలిసానండి. యాక్చువల్లీ నా సినిమాకి పాట రాస్తున్నారు, సగం పూర్తయింది పాట. నాన్న నువ్వు వచ్చి ఒకసారి నాతో ఒక రోజు కూర్చుంటే కంప్లీట్ అయిపోద్ది పాట అన్నారు. సినిమా ఫుటేజ్ కూడా తీసుకురా ఒకసారి చూస్తాను అని అన్నారు. ఆ తర్వాత ఫస్ట్ టైం వెళ్తుండగా ఆయన ఫోన్ చేసి, నాన్న వాళ్ళు ఒంట్లో బాగాలేదు నాన్న, ఒక 2 days తర్వాత కలుద్దాం అంటే, ఏం పర్లేదు సార్ అన్న. మళ్ళీ రెండోసారి వెళ్ళే టైం కూడా ఆయనకు ఒంట్లో బాగాలేదు. సో అలాగా ఆయన్ని మళ్ళీ కలవటం జరగలేదు. ఇందాకటి నుంచి ఆయన నాకు పంపిన మెసేజ్లు అవి చూసుకుంటూ అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం ఆలోచించాలి, అసలు ఊబిలో పడిపోయిన ఫీలింగ్ ఉంది నాకైతే. అండ్ ఐ మీన్ నా మొదటి సినిమాకి పాట రాశారు కళ్యాణ్ గారు మ్యూజిక్ కి. అండ్ అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు.
అందరిది అదే పరిస్థితి. నిజంగా సినీ ప్రపంచం అంతా కూడా అదే ఆలోచిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్న దృశ్యాలు అయితే మనం కూడా చూస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ గారు మొదటి నుంచి చూస్తున్నాం. సో ఆయన రచన ఒక రకంగా ఉంటే దానికి తగ్గట్టుగా దానికి సాహిత్యాన్ని జోడించుకుంటూ అదేవిధంగా దానికి ఏ రకంగా మ్యూజిక్ అందించాలనే తపన అందరిలోనూ కనిపించే విధంగా ఆయన పాటలు ఉంటాయి. సో మీకు ఎటువంటి అనుభవం ఉంది ఆయనతో? చాలా ఇప్పుడు జూమ్ కాల్ లో ఆయన గురించి చెప్పలేనంత చాలా ఎక్కువ ఉందండి. ఇలా మాట్లాడటం చాలా కష్టం యాక్చువల్లీ ఎవరికైనా సరే, నాకే కాదు. మీకు సడన్ గా కొన్ని వేల పాటలు మనం వింటా ఉంటాం. ఏ పాట ఇష్టం అని ఎవరైనా గబుక్కుని అడిగినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుందండి. ఏ పాట మనం చెప్తున్నాం. అలాగే సీతారామ శాస్త్రి గారి గురించి మీకున్న అనుభవం ఏంటంటే చాలా కష్టమండి మాట్లాడటం. ఇలాగా ఇది యాక్చువల్గా ఇలా జూమ్ కాల్ లో మాట్లాడటం అన్ఫేర్ యాక్చువల్గా. ఇందాక నేను ఐడెంటిటీ వార్త నాకు దామోదర్ ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసినప్పుడు చాలా చాలా బాధేసిందండి. ఎక్కువ బాధేసింది. మా ఇంట్లో వ్యక్తి పోయినంత బాధ కలిగిందండి. దుఃఖం కలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ కన్నా దుఃఖం వచ్చిందండి. చాలా కష్టం. అలాగా సినిమా ఫీల్డ్ లో అందరితోనూ ఆప్యాయత ఉంటుంది. కానీ శాస్త్రి గారు నా మొదటి పాట రాసిన నాకు ప్రాణం పోసిన వ్యక్తి అండి. నా కెరీర్ నిలబెట్టిన వ్యక్తి. ప్రేమతో పాటు ఆయన మీద అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది అండి. ఆయనతో అన్నా డైరెక్ట్ గా నా కంపోజిషన్ కన్నా మీ లిరిక్ ఎక్కువ బాగుంటుందంటే అది నాకు నచ్చట్లేదు, మీరు నాకు డామినేట్ చేసేస్తున్నారు ప్రతిసారి. ఇలా అయితే ఎలాగండి, మీరు కొంచెం తక్కువ రాయచ్చు కదా అంటుండే ఉండండి. ప్రేమ్ గారు నవ్వేవారు. కళ్యాణి అన్న పిలుపు నేను మళ్ళీ విన్ను. ఆప్యాయత ఎప్పటికీ అలా గుండెల్లో ఉండిపోద్దండి. చాలా చాలా ప్రాణం శాస్త్రి గారు అంటే. ఫేస్బుక్ లోని వాటిలో నేను గతంలో చాలా సార్లు చెప్పాను, నేను బతుకున్నంత కాలం నేను స్వార్థంతో కోరుకున్న కోరిక శాస్త్రి గారు కూడా ఆయురారోగ్యంతో బతుకుండాలి, ఎందుకంటే ఆయన లేకపోతే నా పాట లేదు అంటూ ఉండేవాడండి. ఈ రోజు అది నాకు చాలా చాలా బాధగా ఉంది ఆయన గురించి మాట్లాడటం వల్ల. ఈ పరిస్థితిలో మాట్లాడటం తలుచుకోవడం ఎక్కువ బాధగా ఉండండి. కరెక్టే. మీరు మొదట్లో అన్నారు ఆయన పాటల్లో బాగా నచ్చిన పాట చెప్పమని అంటే అన్ని వేల పాటల్లో చెప్పడం చాలా కష్టం అని అన్నారు. కానీ ఒక్కొక్కసారి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది. సో ఈ రోజున అదే క్వశ్చన్ నేను అడిగితే ఏం చెప్తారు మీరు ఇప్పుడు? లేదండి, ఎవరి అనుభవాలు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటాయండి. ఆయనతో పాటు కూర్చొని అలాగే నా గురించి అనగానే నా పాట ఆయనతో పాటు ఆయన రాసిన పాట అంటే నాకు అమృతం టైటిల్ సాంగ్ నుంచి నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ గా అంటే సినిమాకి పరిచయమైన అయితే సినిమా చిట్టుపట్టి చినుకులు ఆ పాటలు నాకు జ్ఞాపకం వస్తాయండి. వాళ్ళు ఇందాక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాను. ఆయన రాసింది 2001 లో ఆయన స్క్రిబుల్ చేసిన నోట్స్, ఆయన డేట్, నా ఫోన్ నంబర్ నోట్ చేసుకుంటే అదంతా కూడా నేను ఇందాక షేర్ చేశానండి. అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ క్రితం నేను ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు నా పాట కోసం ఆయన రాసిన ఆయన దస్తూరితో ఉన్న పేపర్ నేను సేవ్ చేసుకుని అది నేను ఇంత పోస్ట్ చేయడం జరిగిందండి. అంత ప్రేమ ఆయన అంటే, అంత. కళ్యాణ్ గారు మనసు మాట వినతిలో పాట ఉందండి. అవునండి, అవునండి. ఎంత బాగుంటుంది సార్ ఆ పాట. ఆ రోజుల్లోనే 2004 లో అండి యూసఫ్ కూడా పైన పెంట్ హౌస్ లో ఉండేవారు. అప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉండేవాడి అండి. పక్కన మీరు శిష్యుడిగా అక్కడ ఉండి శాస్త్రి గారితో పాటు ఎలా రాస్తున్నారో అని గమనిస్తూ పక్కన రాయడం. నేను రాజయోగి శాస్త్రి గారు నాకు అక్కడే పరిచయం అండి. ఆయన ఎంత అభిమానం చూపెట్టేవారు ఇద్దరి పట్ల కూడా. చాలా గొప్ప కొన్ని లక్షల మెమరీస్ ఉన్నాయండి సీతారామ శాస్త్రి గారితో. కొన్ని చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను అన్నయ్య దగ్గర అసిస్టెంట్ గా చేసే రోజు కాడి నుంచి ఆయన నాకు పరిచయం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా దగ్గర అవడం జరిగింది. అది నా అదృష్టం అండి. ఫ్యూచర్ లో ఇంకా నా పాటకి నా కంపోజిషన్స్ కి సీతారామ శాస్త్రి గారి మాటలు ఉండడం అన్నది చాలా భయంకరమైన నిజం అండి. చేదు నిజంగా ఉందండి. ఒక విత్తనం మొలకెత్తడం కూడా మీ పాటే అనుకుంటాను. అవునండి, అది చాలా చాలా ఇన్స్పిరేషనల్ లిరిక్ అండి రామజోగి శాస్త్రి గారు. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ అండి. అమ్మైనా నాన్నైనా మీరే పాడారా? అమ్మైనా నాన్నైనా మీరే పాడారా? ఏదండి? అమ్మైనా నాన్నైనా సింహాద్రిలో పాట నేను పాడింది అండి. అవునండి, అదొక తీపి జ్ఞాపకం మీకు. అవును సార్. రామజోగి శాస్త్రి గారు, సో మీకు బాగా ఆయన పాటల్లో బాగా నచ్చిందని అంటే ఏం చెప్తారు? సాహిత్యపరంగా లేకపోతే మీరు పాడిన పాటల్లో బాగా నచ్చినవి, ఆయన పాడిన పాటల్లో మీకు బాగా నచ్చినవి? అసలు ఆలోచనే దుస్సాహసం సార్. అంతేనంటారా?
సో ఆయన మహాప్రసాదం, అవును. ఆయన విసిరిపడేసింది కూడా మహాప్రసాదమే. ఆయన ఇంచేంత సీన్ ఎవరికి లేదు, మక్కువగా తీసుకుని వెళ్ళిపోవడం తప్పితే. ఈ విషయంలో ఇళరాజా గారిని ఎవరో అడిగారట, యూ పిక్ వాట్ ఈస్ యువర్ టాప్ 10 అని ఎవరో అడిగారట. అడిగితే ఆయన యూ పిక్ ఎనీ 10 అన్నట్ట. అంతే, కరెక్ట్. సేమ్ అప్లైస్ టు సీతారామ శాస్త్రి గారు, Perfect. సేమ్ థింగ్ అప్లైస్ టు సీతారామ శాస్త్రి గారు. ఏ పాట ఇష్టంగా రాయటం ఒకటి అర్హత, రెండోది శ్రమకు వచ్చి దాన్ని తీర్చిదిద్దుతారు. కమ్ వాట్ మే, ఎదురుకో కూర్చున్న డైరెక్టర్ ఇంక చాలిచ్చేయండి బాబు అన్నాగానే ఆయన వినరు. ఆయన అనుకున్నది ఆయన దర్శించే వరకు, ఆయన రాసే వరకు, అది పాటలో పలికే వరకు ఆయన తీసుకునే శ్రమ మామూలు శ్రమ కాదు. అంతటి పూజ ఎవ్వరి వల్ల కానే కాదు. రాయడం పక్కన పెట్టండి, అన్నేసి గంటలు కదలకుండా ఒక కుర్చీలో రాత్రిపూట ఒక్కోసారి 10 గంటలకు వచ్చి కూర్చున్నారు అంటే మర్నాడు పొద్దున 12 గంటల వరకు లేచేవాళ్లే కదా. రాయడం పక్కన పెట్టిన అంతసేపు ఏకాగ్రతగా కూర్చున్నారంటే అక్కడ చుట్టూ మంటలు వస్తుంటాయి. అంతటి ఏకాగ్రత, అంతటి తపస్సు ఎవరి వల్ల సాధ్యం కాని విషయం అది. ఆయన శిష్యరికంలో ప్రతి మాట పరమ పవిత్రమైంది. రామజోగి శాస్త్రి గారు, ఆయన శిష్యరికంలో మీరు నేర్చుకున్నవి ఆయన దగ్గర నుంచి? ఇంతే, చూస్తూ ఇప్పుడు ఇంట్లో తండ్రిని చూస్తూ పిల్లలు ఏం నేర్చుకుంటారు అంతే. సో నేను చేసే పని ఆయన చేస్తున్నారు, ఆయన చేస్తున్నప్పుడు చూసి ఇది అని ఎప్పుడన్నా మరి ఒక తండ్రి లాగా ఆయన ఎప్పుడన్నా మిమ్మల్ని మందలించారా ఎక్కడన్నా? రెండు సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఉన్నాయి. అది లేకపోతే లేదు కదా. మంచి చేసినప్పుడు మెచ్చుకోవటం. ఆయన రాముడు ఒక రోజు వెళ్తే ఒక 5-6 ఏళ్ల క్రితం, రాముడు నేను నంబర్ 1 అంటున్నారు, నువ్వు రాస్తే ఒకటి నేను రాస్తే ఒకట, నా గుర్రమే పరిగెడుతుంది రా కూర్చో అన్నారు. ఆయన ఎంత డెఫినెట్ గా ఆయన తాలూకు సాధనలో అణుమాత్రం కూడా ఉండదు, కానీ అంతటి పెద్ద మనిషి అంత సౌజన్యంగా అన్నారు అంటే మనకి మామూలు మనిషి కూడా ఆంజనేయ స్వామిలో పెరిగిపోతాడు. అది ఆయన ఉద్దేశం. మనుషుల్ని ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, జారిపోకుండా పట్టుకురావడం. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొడతాడు ఆయన. ముఖం చూస్తూ మనిషి ఏ మనస్థితిలో వచ్చాడు గమనించి దానికి మందు తక్షణం వేస్తారు. సో నాకు ముఖ్యంగా పాట రాయడం, మెళకువలో విన్ని పక్కన పెడితే, నాలో ఇవాళ ఇంత ధారాళంగా 4 ముక్కలు మాట్లాడతానన్నా గానీ దాని వెనకాల ఒక ఆత్మవిశ్వాసం చూసారా, అది ఇరుసు లాంటిది. దాన్ని బలంగా నాలో నాటిన వాళ్ళు గురువు గారు. అది లేనప్పుడు ఎన్ని కళలో ఎన్ని శక్తులు ఉన్నా కానీ నిర్వీర్యం అయిపోతాయి. కానీ అది ఉందనుకోండి మిగతా వారిని కూడగట్టుకుని వస్తుంది. సో ఆత్మవిశ్వాసాన్ని బలంగా నాలో నింపిన వాళ్ళు గురువు గారు. అంటే ఆయన కళల నుంచి జారువారిన పదాలే అన్నీ మీరు రాసిన వాటిల్లో కూడా ఎక్కువగా స్ఫురిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా అందరు అంటూ ఉంటారు ఆయన శిష్యరికం బాగా వంట పట్టింది దేనికని చెప్పి. లేదు, ఇట్లా ఆయన రాసిన పదాలు ఎవరు రాయలేరు. ఇట్ బి పూర్ ఇమిటేషన్. అది అవదు, అది అవదు. ఆయనలా ఇంకెవరు రాయలేరు. ఆ సిపియు వేరు, ఆ థాట్ ప్రాసెస్ వేరు, ఆ సిస్టమ్ వేరు. ఆయన చేయాలనుకోవడం దుస్సాహసం. కానీ ఒక సంస్కారం ఉన్న దాన్ని పాటకి అటాచ్ చేసి, ఒక విలువలని పాటకి అటాచ్ చేసి, కమర్షియల్ వాల్యూస్ కాంప్రమైజ్ కాకుండా, సందర్భాన్ని కాంప్రమైజ్ కాకుండా, రవి కాంచనది కవి కాంచను అన్నట్టుగా దర్శకులు ఊహించిన విషయాన్ని కూడా ఆయన ఆలోచిస్తూ, ఆయన అనుభవాన్ని జోడిస్తూ, వాళ్ళకి సలహాలు చెప్తూ, మెళకువలు చెప్తూ పాటను తీర్చిదిద్ది ఇవ్వడం వల్ల సినిమాలు ఫెయిల్యూర్ అవ్వచ్చు కాదు. గురువు గారి పాట ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, గురువు గారి పాట ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. తప్పుగా అనుకోకపోతే లైఫ్ ఆఫ్ రామ్ లో పాటే తార్కాణం, నిన్న మొన్న రాసిన పాట. అది వాళ్ళు చాలా మందికి ఒక యాంతం లాంటి పాట. ఒక పాట ద్వారా బలంగా చెప్తారు ఆయన. శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీలోని ఇష్టాలే, ఎందుకొరకు అని గమ్యంలో పాట రాశారు. అట్లా పాటను అడ్డం పెట్టుకుని ఎన్ని మంచి మాటలు ప్రపంచం మీదకి అలా ఇచ్చారు. సమాజాన్ని ఎంత ప్రభావితం చేశారు. ఎక్కడ పొల్లు మాట ఉండదు. సో అంత శ్రమ కోరుస్తారు. మా అందరికి అదే స్ఫూర్తి. ప్రతి పాటను అలా తీర్చేది. కాబట్టి ఇందాక అన్నాను కదా, అగ్నితో పునీతమైంది, ఆయన తపస్సుతో పునీతమైంది. ప్రతి పాట చాలా ప్రాముఖ్యమైనటువంటి పాట, అందులో ఎంచుకోవడానికి లేదు. రామజోగి శాస్త్రి గారు, ఇంకా మాట్లాడుకుందాం. చాలా మాటలు ఉన్నాయి, ఆయన గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రామాచారి గారు, చాలా పాటలు పాడారు మీరు, ఎన్నో పాటలు. పాడుతా తీగ దగ్గర నుంచి, ఆ తర్వాత మీ స్పెషల్గా మీరు ఫౌండేషన్ ఉంది కదా, MLMA ఫౌండేషన్ దగ్గర నుంచి కానీ, సో మీరు అందించిన సంగీత దర్శకంగా మీరు చాలా పాటలకి మీరు దర్శకత్వం వహించారు. కాబట్టి అసలు ఆయన పాటల్లో మీకు బాగా స్ఫురించినవి, బాగా ఇష్టమైనవి ఏంటి? ఇందాక చెప్పినట్టుగా మనం చెప్పలేం. పిక్ ఎనీ సాంగ్. ఓకే, అంతే. అవుట్ ఆఫ్ 10 పిక్ ఎనీ సాంగ్. అవుట్ ఆఫ్ 10 కాదు, అవుట్ ఆఫ్ ఆల్ ది సాంగ్స్ పిక్ ఎనీ సాంగ్. నేను ఇప్పుడు ఒక పాట పిక్ చేసుకున్నాను అందులో. ఓకే. ఈ పాట చాలామంది అన్నమాచార్యుల వారి సంకీర్తన అనుకుంటారు. ఇప్పుడు నేను పాడబోయే స్వరపరిచిందని అనుకుంటారు అందరూ. అంత లెవెల్లో ఉంటుంది ఈ పాట. మన శాస్త్రి గారు రాసిన పాట ఇది. ఇది నేను చాలా వేదికల మీద పాడుతుంటాను. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా శిష్యులందరికీ ఈ పాట నేర్పించాను నేను. ఓకే. ఇది తెల్లవారదేమో స్వామి.
తెలవారదేమో స్వామి, తెలవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు, తెలవారదేమో స్వామి. చెలువమునేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకు, తెలవారదేమో స్వామి. నేను మచ్చుకి పాడుతున్నానండి, ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా చాలామంది, కాబట్టి నేను కొంచెమే పాడతాను. ఓకే, మనతో జాయిన్ అవుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కెఎం రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు, ఇందాక కూడా మీరు ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు చక్కటి అనుబంధం ఉంది ఆయనతో నాకు. సో చాలా పాటల విషయంలో కానీ సాహిత్యం ఆయనతో పాటలు రాయించుకునే విషయంలో కూడా నాకు చాలా ఇదిగా ఉండేవాడిని నేనని చెప్పని అన్నారు. సో మీ భావం ఒకసారి కావాలని కోరుకుంటున్నాను. ఆయన అత్యంత ప్రతిభాశీలి. ఆయన చూస్తే ఏమవుతుందంటే ఆయన భగవంతుడిని ప్రశ్నించే స్థాయిలో ఉన్నాడు. అంటే ఒక రచయిత, ఒక కవి, ఆయన యొక్క శక్తి ఎంత శక్తివంతుడు అంటే నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూనే, అంటే జనాన్ని ప్రశ్నించాడు, భగవంతుడిని ప్రశ్నించాడు. ఎంత తాత్వికమైనటువంటి భావజాలం. నేను శ్రీశ్రీ గారిని అబ్జర్వ్ చేశాను. ఆయన లోపల కూడా ప్రశ్నించే గుణం ఉంది, విమర్శించే గుణం ఉంది, విమర్శనాత్మకంగా రాస్తుంటారు, భావజాలం అన్నమాట. అయితే సినిమా అనేది ఒక అత్యద్భుతమైనటువంటి మాధ్యమం. 3000 పాటలు, అవును, ఎన్ని పాటలు, ప్రతి పాట, ఏ పాట ప్రణతి 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 ప్రణవనాథ జగతికి ప్రణుతి ప్రణుతి ప్రణుతి. ఎంత 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 లలితమైనటువంటి కదా, ఎంత సున్నితమైనటువంటి ఒక సింపుల్ పదాలని అందెల రవళిది. అంటే జీవితంలో ఉండే ఒడిదుడుకులను ఆ పదాలని తీసుకురావటం అనేది అందరికి అర్థమయ్యే కదా, సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో పదాలు కదా. ఇందాక విరంచినై విపంచినై అని రాశారు. నిజంగా అది ఎంత గొప్ప పదాలు. ఇంకా అంతకు మించిన, సృష్టికర్తకు మించినటువంటి పదాలు ఏముంటాయి? అంత గొప్ప పదాలని తీసుకొని వచ్చి ఆ యొక్క దీంట్లో, ఆ నాదంలో తీసుకొని వచ్చారు కదా. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదండి, ఇప్పుడు అలాంటి పదాలు తీసుకొస్తే వాటికి సంగీతం సమకూర్చడం ఎంత కష్టమవుతుంది కదా. కానీ వారు ఎంత లలితంగా, అంటే దాన్ని సింపుల్గా తీసుకొని వచ్చారు, ఒదిగేలా. అంటే కంపోజిషన్లో, అంటే ఆ కాలంలో వారు రాసిన పాటలకి సంగీతాన్ని సమకూర్చే విధానం ఉండేది. కానీ అంటే అంత గొప్ప సంగీత దర్శకులు ఉన్నారు ఆ టైంలో. అంత గొప్ప గొప్ప కె విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంత భావోద్వేగం ఉండేదంటే, సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాటలు కానీ వాటి గురించి చాలా ఎక్కువ చర్చ. నాకు ఆత్మీయుడు కృష్ణవంశీ గారు ఉన్నారు, ఆయనకు వాళ్ళ పితృ సమానులు. ఇక ఆయన ఎప్పుడు అనుక్షణం శాస్త్రి గారి జపమే చేస్తుంటారు. ఆయన లేకుండా ఆయన మమైకమై ఉన్నారు వాళ్ళిద్దరు. అంత గొప్ప ఇది, ప్రతి పదానికి ఆయన స్ఫూర్తి వంశీ గారికి. అంతే, అంత గొప్పగా ఆయన యొక్క ఖడ్గంలో కానీ చాలా సినిమాల్లో కానీ. రామజోగయ్య శాస్త్రి గారు జీవితంలో ఉండే ఒడిదుడుకుల్ని అంతా చక్కగా ఒక పండితుడి నుంచి పామరుడి వరకు అందరూ కూడా అంటే చిన్న చిన్న పదాలతో పాటల రూపంలో దాన్ని అందించడం, దానికి నేపథ్యం ఏమేమి ఉంటుందని అనుకోవాలంటారు ఇక్కడ? బలంగా నేను ఎక్కువగా ఆయన గురించి విశ్లేషించగలను పెద్దవాడిని కాదు, కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన వారి నాన్నగారి యొక్క ప్రభావం, వారి నాన్నగారి యొక్క ఆలోచన విధానం ఆయన జీవితాన్ని ఆయన ఆలోచన విధానం చాలా ప్రభావితం చేస్తుంది. సో ఆ ఒక్క మనం ఏ కోణంలో చూస్తున్నాం జీవితాన్ని, ఏ విషయాన్ని ఏ రకంగా విశ్లేషణ చేస్తున్నాం, దాన్ని ఎలా అర్థం చేసుకున్నాం, దాని పట్ల మన టేక్ ఏంటి, మన పర్స్పెక్టివ్ ఏంటి అనేది పూర్తిగా మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వస్తుంది. అది వాళ్ళ నాన్నగారి ద్వారా ఆయనకు సంక్రమించింది. వాళ్ళ నాన్నగారు ఈయన్ని తరఫీదు ఇచ్చినటువంటి విధానం, ఆయన యొక్క ప్రభావం చాలా ఉంది. ఒక్కసారి ఆ
ఏమంటాం ఆ రకమైనటువంటి ఒక సిస్టమ్ మన ఏమంటాం మన 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 దేహంలో మన మనసులో మన పద్ధతిలో ఒదిగిపోయింది అంటే ప్రతిదీ విభిన్నంగానే ఉంటుంది, సక్రమంగానే ఉంటుంది. సో ఆ రకంగా ఏ విషయం తీసుకోండి, డబ్బు గురించి మాట్లాడితే చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువు అవుతానని అంది మనీ మనీ అనుకుంటూ వచ్చింది అది కదా. సో అట్లా సో ఏ టాపిక్ ఒప్పుకోదురా అన్న ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి అన్న పాట తరాలకు తరబడి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి పాట. అంటే మనిషిలో నైరాశ్యం నిండకూడదు, తన పదాల ద్వారా తన మాటల ద్వారా తన రచయిత ద్వారా వాళ్ళలో స్ఫూర్తి నింపాలనే ప్రయత్నం. అదే ఒక్కటే కాదు, అంటే జీవితము సినిమా రెండు ఒకటే. రకరకాల పార్శ్వాలు ఉంటాయి జీవితంలో, రకరకాల పార్శ్వాలు ఉంటాయి సినిమాల్లో. ఏ పార్శ్వాన్ని తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ తనదైనటువంటి విభిన్నమైన శైలిలో ఆయన దాన్ని ఎందుకు మొన్న ఏదో ఒక పాట గురించి ఆయన దారులు అని ఒక పాట రాశారు కృష్ణ గారి సినిమాలో. ఆయన రాసిన రోజు నాకు మతిపోయింది, వెంటనే ఫోన్ చేశాను. ఆ పాట నాకు బాగా నచ్చింది అని చెప్పడం, దాని తాలూకు భావాలు పంచుకున్న తర్వాత నేను అన్నాను, నాన్న ఇలాంటి ఒక పాట దర్శకులు కన్సీవ్ చేయంగానే దీనికి రామజోగ శాస్త్రి దగ్గరికి రావాలి అంటే నేనేం చేయాలి? అర్థమైంది కదా. నేనేం చేయాలి, నేను ఎలా అనుసరించాల్సిన పద్ధతులు ఏమన్నాయా, నాలో చేసుకోవాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా అని అడిగా. అడిగితే ఏం లేదు రాముడు, నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని నీదైన పర్స్పెక్టివ్ లో, నీదైన ఒక ఆలోచన దృక్కోణంలో చూసి నీదైనటువంటి ఒక అవుట్పుట్ ని ఇచ్చావంటే కాలక్రమేణా అంటే ఆ విషయం పట్ల మనదైనటువంటి ఆలోచన విధానం ఏమిటి. ప్రతి మనిషి ఎవరికి ఒక మహాసముద్రం, ఎవరికి వాళ్ళ ఆలోచన విధానం, ఎవరికి వాళ్ళ యొక్క సాధన సంపత్తి, వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం, వాళ్ళ జీవితంలో చూసిన విషయాలు, అలవర్చిన విషయాలు, నేర్చుకున్న విషయాలు, వాళ్ళదైన ఆలోచన విధానం విభిన్నంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క మనిషికి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ నేపథ్యంలో, ఆ రిసోర్సెస్ నేపథ్యంలో నుంచి చూసి మన ఎదురుగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ని మనం విశ్లేషించి మనం కనుక పాట ఇవ్వగలిగితే అది పూర్తిగా మన సొంతదైన విషయం అవుతుంది. సో నీ దగ్గరకు వచ్చిన అలా పాటనే కాదు, నీ దగ్గర వచ్చిన ప్రతి పాటని ఇలాంటి ఒక దృక్కోణంతో, ఒక దృక్పథంతో నువ్వు అటెంప్ట్ చేసావు, అవుట్పుట్ ఇచ్చావు అంటే అలా బయటకు వెళ్ళిన పాట 10 పాటలు పట్టుకొస్తుంది. కాలక్రమేణా నువ్వు అనుకున్నట్టు గొప్ప పాటలు కూడా నీ దగ్గరకు వస్తాయి అని చెప్పారు. అంటే స్వతహాగా ఆయనలో ఉన్న భావాలన్నీ కూడా ఆ రకంగా ఉండేవి కాబట్టే ఆ రచన కూడా ఆ రకంగా వెళ్ళేది. ఆయన ఆలోచన విధానం చాలా విభిన్నమైనది, చాలా సక్రమమైనది, చాలా ఉన్నతమైనది. రైట్. ఆ రకమైన ఆయన ఏమంటాం తర్ఫీదు అవటానికి వాళ్ళ నాన్నగారి ప్రభావం, ఆయన యొక్క చిన్నతనం, ఆయన చూసిన విషయాలు, ఆయన చిన్నతనం, ఆయన పెంపకం చాలా దోహదపడింది. రామాచారి గారు, బాధలు, ఆక్రోశాలు, నిట్టూర్పులు, ఆవేదనలు ఇవన్నీ కూడా ఆయన కళల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆయన రాసే పాళీలో మొత్తం అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు చూస్తే కనుక పాడుతా తీగ మీరు ఇది ఫైనల్కి వచ్చినప్పుడు ఒక మంచి పాట పాడారు, రుద్రవీణ నుంచి ఒక పాట పాడారు మీరు. పాడుతా తీగ ఫైనల్స్లో మొట్టమొదటి పాట ఇదే పాడాను నేను. ఓకే. లలిత ప్రియకమలం విరిసినది కన్నుల, చాలా పేరు వచ్చిన పాట అది కూడా ఆ దాంట్లో. అవునండి, నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆ పేరు, ఆ పాట ద్వారా. ఇందాక రామజోగయ్య గారు చెప్పినట్టుగా ఇద్దరు లెజెండ్స్, ఇళయరాజా గారు, సిరివెన్నెల గారి కలం, ఇళయరాజా గారి స్వరం, యేసుదాస్ గారి గళం, చిత్రమ్మ గారి గళం. మరి ఎంత అద్భుతమైన పాటలు, మనం పాడుకుంటూనే ఉండాలండి అంతే. ఆయన పాటలు పాడుకుంటే చాలా, ఆయన గురించి మాట్లాడుకున్నట్టే. సో నేను ఈ పాట పాడతాను కొంచెం. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసినారు దగువరమిది లలిత ప్రియ కమలం విరిసినది. రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం, నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం, కాదా మన స్నేహం ముడివేసే పరువం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలచినామని కూరిమి మీరగ చేరిన తరుణం, కోటి తలపుల చివురులు తొడిగెను, తేటి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలుకల కిలకిల, తీగ సొగసుల తొణికిన మిలమిల, పాడుతున్నది ఎదమురళి రాగఝరి తరగల మృదురవళి, తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని, వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను, లలిత ప్రియ కమలం విరిసినది. ఈ రాగం కూడా లలిత ప్రియ, లలిత రాగం, లలిత ప్రియ రాగంలో ఇళయరాజు గారు అంటే కలల విరుమలయ్యి మన హృదయం అని చెప్పి, కలల విరులవనం మన విరులవనం మన హృదయం, దాంట్లో ఎన్ని భావాలు దాగుంటాయి అనేది అంటే అర్థం చేసుకోవటంలో ఉంటుంది దాంట్లో అసలు ఆ విషయంలో. రామజోగి శాస్త్రి గారు, ఆత్రేయ అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన మనసు కవి, ఆరుద్ర అనగానే విరహ వేదన ఆయనలో కనిపిస్తుందని అంటారు. వేటూరి ప్రేమపై ఆయన రచించిన రచనలన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రోజున సీతారామ శాస్త్రి గారిని మనం ఏ రకంగా నిర్వచించవచ్చనంటారు ఇక్కడ? ఆయనది బేసిక్గా తాత్విక చింతన పాటలు, ఆధ్యాత్మిక తాత్విక చింతన కలిగిన. అవును, రైట్. అంటే ఏ రకంగా ఆ పాటల్లో ఆ రకమైన భావాలు కనిపించేవని అంటారంటే? చెప్పాను కదా, ఆయన ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది. సో ఆయన ద్వారా వచ్చే ప్రతిదీ ఆయన ఆలోచన ద్వారా ప్రభావితమైనటువంటి పాట. ఆయన దృష్టికోణం విభిన్నంగా ఉంటుంది. ఆయన యొక్క ఏమంటాం విషయాల పట్ల, సమాజం పట్ల, జీవితం పట్ల ఆయన యొక్క పరిశీలన విభిన్నంగా ఉంటుంది, సవ్యంగా ఉంటుంది, సక్రమంగా ఉంటుంది, సంస్కారవంతంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. సో ఆయన ఆలోచనల సమాహారమే ఆయన పాటలు. శాస్త్రి గారు, మల్లాది గారిని చూసాం, సముద్రాల గారిని చూసాం, పింగళి గారిని చూసాం, నిన్న వేటూరు గారిని కూడా చూసాం. సో ఈ రోజున ఈ రోజు వరకు ఆ భారాన్ని మోసుకుంటూ వస్తున్నారు సీతారామ శాస్త్రి గారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే రాబోయే రోజుల్లో ఏంటి, ఎలా ఉండబోతోందని అనుకుంటాం? ఏం లేదు, కాలం ఎప్పుడు నిరంతరం ఏమంటాం కాల ప్రవాహానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. కాలం జీవితం గడిచిపోతూనే ఉంటుంది. సో ఎక్కడ ఎవరి ద్వారా ఆగిపోదు. పోను పోను ఒక్కొక్కళ్ళ గొప్ప వాళ్ళు సృష్టించినటువంటి గొప్పదైనటువంటి వాళ్ళ తాలూకు వాళ్ళ యొక్క ముద్రలలో నుంచి నేర్చుకుని పొదుకోగలిగినంత పొదుకుని మనదైంది యాడ్ చేసుకుంటూ దానికి వాల్యుయేషన్ చేసుకుంటూ కాలం ఎప్పుడు నిరంతరం ప్రవాహశీలత కలిగి ఉంటుంది, మెరుగ్గాను ఉంటుందని మనం ఆశించుదాం. ఎందుకంటే వాళ్ళు నేర్పించింది, వాళ్ళు మనకి ఇచ్చి వెళ్ళినవి మామూలు సంపద కాదు కదా. అవును. సో దాన్ని పెట్టుకుని మారుతున్న కాలానుగుణంగా డెఫినెట్ గా మనిషితనం, ఆయన ఎప్పుడు చెప్తాడు మనిషితనం అని చెప్పేసి, ఆ మనిషితనాన్ని, ఆ గుండె తన్ని సజీవంగా నిలబెట్టుకునేలాగా పాటలు రాసుకుంటూ వాళ్ళ కళల్ని, వాళ్ళు దేనికోసం అయితే జీవిత కాలాన్ని వెచ్చించి పాటుపడ్డారో ఆ విషయాన్ని అర్థం చేసుకుని సరైన దిశలో మనం ప్రయాణం చేస్తే కాలం, రాబోయే కాలం కూడా చక్కగా గొప్పగా ఉంటుంది. ఆ బాధ్యత తీసుకోవడానికి మా తరం రచయితలందరూ కూడా సదా సంసిద్ధంగా ఉన్నారు. అది ఆయన యొక్క గురువు గారి యొక్క ఆకాంక్ష కూడా, మా ప్రతి ఒక్కరితో ఆయన విడుగా వెలుగుచ్చినటువంటి అభిప్రాయం కూడా. సో మేమందరం కూడా ఆయన తాలూకు పద్ధతుల్లో ఆయన అందించినటువంటి వ్యవహారాన్ని, ఆ విలువల విషయాల్ని చక్కగా పుణికిపుచ్చుకుని ముందుకు వెళ్ళడానికి శాయశక్తిగా కృషి చేస్తాం. అవును. రాధాకృష్ణ గారు, ఇందాక ఒక విషయం చెప్తానని అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధం విషయంలో, మీరు రాయించుకునే పాట విషయంలో ఏ రకంగా స్పందించారు, మీరు ఏ రకంగా ఆయనతో మాట్లాడారు ఆ విషయంలో? కృష్ణవంశీ గారి వల్ల ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గీతానికి స్వరకల్పన చేసే అవకాశం నాకు లభించింది వారి దగ్గర. ఆయన ఎంత బాగా రాశారంటే, యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది,
వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది, యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది. వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది. అంటే ఆయన ఎంత ఒక ఉద్వేగభరితమైనటువంటి Correct. పాట, ఒక Right. ప్రభావితమైనటువంటి శక్తి అతను అవును. కదా, శివభక్తుడు, విపరీతమైన అంటే సామవేదోపాసకుడు ఓకే కదా. అవును. రామాచారి గారు ఫైనల్ వర్డ్ మీ నుంచి. ఏం లేదు, ఇందాక రామజోగయ్య శాస్త్రి గారు చెప్తున్నప్పుడు నాకు ఒక ఘట్టం గుర్తొచ్చింది. శంకరాభరణం సినిమాలో చూపిస్తాడు. ఒక గురువు ఆయన వెళ్తూ ఆ జ్యోతిని శిష్యుడికి అందించి వెళ్తాడు. ఇంకా ఆ శిష్యుడు ఆ జ్యోతిని తీసుకొని ముందుకు వెళ్తుంటాడు. అలాగే మన సిరివెన్నెల గారి ఆ జ్యోతి రామజోగయ్య శాస్త్రి గారు వాళ్ళ శిష్యుల్లో డెఫినెట్లీగా వాళ్ళకి అందించే వెళ్తారు. కాబట్టి ఆయన లేని లోటు పూడ్చే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. ఇంకా చాలా మాట్లాడచ్చు, చాలా పాటలు పాడచ్చు. టైం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామాచారి గారు, అట్లాగే కృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామజోగయ్య శాస్త్రి గారు మాతో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లాగే కళ్యాణ్ మాలిక్ గారు, అట్లాగే నందిని రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జాయిన్ అయ్యేందుకు.